తెలివైన గాడిద, నక్క మరియు తెలివి తక్కువ సింహం. ఒకసారి అడవిలోని జంతువులన్నీ అడవి రాజైన గాడిద ముందు నిలబడి ఉంటాయి. మహారాజైన గాడిద గారికి జై. మిగతా జంతువులు మరియు సింహం కూడా గాడిదకు జై జైకారాలు తెలుపుతూ ఉంటాయి. మరోపక్క గాడిదైన రాజు గురకలు పెడుతూ పడుకుని ఉంటాడు. అంతలోనే అక్కడికి నక్కొస్తుంది. అరే ఓ బుద్ధిలేని గాడిద, కలలు కనడం ఆపి నిద్రలే, వెళ్ళి మహారాజు గారికి ఈ మామిడికాయలు ఇచ్చిరా అని నక్క అరుస్తూ ఉంటుంది. అంతలోనే గాడిద నిద్రలేస్తాడు. ఎదురుగా నక్క కోపంతో నిలబడి ఉంటుంది. అరే నక్క, ఎన్నిసార్లు చెప్పాను నా కలను చెడగొట్టద్దని. అరే గాడిద, కలలు కన్నంత మాత్రాన నువ్వు సింహం అయిపోవు, గాడిదగానే ఉంటావు. ఇప్పుడు వెళ్ళి మహారాజు గారికి మామిడికాయలు ఇచ్చిరా. గాడిద మామిడికాయలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో జింక మరియు కుందేలు గాడిదను చూసి ఆట పట్టించాలి అనుకుంటాయి. జింక గట్టిగా అరుస్తూ, వామ్మో, పరిగెత్తండి, అడవిలో క్రూరమైన పులొచ్చింది, పరిగెత్తండి అని జింక అంటుంది. ఇది విన్న గాడిద భయంతో, వామ్మో పులి, నేనేం చేయను, ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ దాక్కోను. ఒక పని చేస్తాను, నేను నా కళ్ళు మూసుకుంటాను, అంతా చీకటైపోతుంది, అప్పుడు ఆ క్రూరమైన పులి నన్ను చూడలేడు. ఇలా ఆలోచించి గాడిద కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో అక్కడికి జింక, కుందేలు నవ్వుకుంటూ వచ్చి ఇలా అంటాయి. అరే గాడిద, ఏం చేస్తున్నావురా? అడవిలోకి క్రూరమైన పులి వచ్చిందంట, మీరు కూడా మీ కళ్ళు మూసుకోండి, అప్పుడు ఆ పులి మిమ్మల్ని చూడలేకపోతాడు. ఎలా ఉంది నా తెలివి? అరే ఓ తెలివి తక్కువ గాడిద, నువ్వు గాడిదవి గాడిదగానే ఉంటావు. పులేవైనా తన కళ్ళు మూసుకున్నాడా మనం కనిపించకపోవడానికి? జింక, పద మనం వెళ్దాం. ఈ తెలివి తక్కువ వాడితో ఉంటే మనం కూడా తెలివి లేని వాళ్ళమైపోతాం. ఇలా అనుకొని జింక మరియు కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. గాడిద కళ్ళు తెరుస్తుంది. అర్రే, అవును గదా, నేను దీని గురించి అసలు ఆలోచించనే లేదు. పోనీలే, ఈసారి గనక పులి నాకు ఎదురుగా వస్తే నేను పులితో చెప్తాను అతని కళ్ళు మూసుకోమని. ఇలా అనుకొని గాడిద అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి సింహానికి మామిడికాయలు ఇస్తాడు. అరే గాడిద, రావటానికి ఇంత ఆలస్యం చేశావేంటి? సరేలే, ఏనుగు మరియు నక్క దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను రేపు పక్కడివికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు అడవిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే మహారాజా. ఇలా అని గాడిద అక్కడి నుండి బయలుదేరతాడు. గాడిద నక్క మరియు ఏనుక్కి సింహం చెప్పిన మాటలు చెప్పటం మర్చిపోతాడు. మరుసటి రోజు గాడిద అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి సింహం తోలు కనబడుతుంది. వెంటనే అతనికి సింహం చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మహారాజా, నన్ను క్షమించండి, నేను వాళ్ళిద్దరికీ మీరు చెప్పిన మాటలు చెప్పటం మర్చిపోయాను. మరోసారి ఇలాంటి తప్పు జరగదు. గాడిద ఇలా చెప్తూనే ఉంటాడు. కానీ ఆ సింహం తోలులో ఎటువంటి స్పర్శ ఉండకపోవటంతో అతను ఆ తోలు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అరే, ఇది సింహం కాదు, సింహం తోలు. నేను అనవసరంగా భయపడ్డాను. మహారాజు గారు అడవిలో లేరు అన్న విషయం నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను ఈ తోలుని ధరించి ఈ అడవికి రాజునవుతాను. ఇలా ఆలోచించి గాడిద సింహం తోలుని ధరించి జంతువుల దగ్గరికి వెళ్తాడు. అరే మహారాజా, మీరు ఇక్కడ? ఏదైనా పని ఉంటే గాడిదకు చెప్పాల్సింది, చేసేవాడు కదా. ఇది విన్న సింహం తోలులో ఉన్న గాడిద ఇలా అంటాడు. ఓసై నక్క, ఎప్పుడు చూడు పనులన్నీ గాడిదకు చెప్తావు. నువ్వేదో ఒక పని చెయ్యొచ్చు కదా. చూడు, తిని ఎంత లావుగా తయారయ్యావు. అక్కడున్న జంతువులన్నీ నవ్వుతాయి. నక్కకి చాలా కోపమొస్తుంది. ఓసై నక్క, వెళ్ళి నా కోసం పచ్చగడ్డి తీసుకొనిరా. మహారాజా, మీరు గడ్డినేం చేస్తారు? నీకు అవసరమా? నేను చెప్పిన పని చెయ్యి. నేను చాలామంది అమాయకపు జంతువుల్ని చంపి తిన్నాను. దానికి పరిహారంగా నేను ఈ రోజు నుండి
మాంసాహారాన్ని వదిలి కేవలం గడ్డి మాత్రమే తిని సాదాసీదా జీవితాన్ని గడుపుతాను. ఇది విన్న నక్క మిగతా జంతువులన్నీ అవాక్కవుతాయి. నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి బోలెడంత గడ్డిని తీసుకుని వస్తుంది. సింహం తోలులో ఉన్న గాడిదను జంతువులు గుర్తుపట్టలేకపోతాయి. జంతువులన్నీ గాడిదకు సేవలు చేస్తూ ఉంటాయి. గాడిద ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. అతని పిచ్చి పిచ్చి చేష్టలతో జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది చూసి నక్క ఒకరోజు ఏనుగుతో ఇలా అంటుంది. అరే, సింహం గడ్డి తినడం ఏంటి? విడ్డూరం కాకపోతే. పైగా వీడి చేష్టలు చూడు ఎలా గాడిదలా ఉన్నాయో. అరే, ఆయన ఈ అడవికి రాజు. ఎప్పుడు ఏం చెప్తారో ఎవరికీ తెలియదు. ఆయన ఏది చెబితే అదే సత్యం. ఇప్పుడు నోరు మూసుకొని వెళ్ళి ఆయన చెప్పిన పని చేయి, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఇక మరోపక్క అడవికి రాజైన సింహం అడవిలోకి వస్తాడు. నక్క నిజమైన సింహాన్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. అరే, ఇప్పుడే కదా ఈ పిచ్చి గాడిదకి గడ్డిచ్చొచ్చాను. వీడు గుహలో గురక పెట్టి నిద్రపోతున్నాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇలా ఆలోచిస్తూ నక్క అసలైన సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అరే గాడిద మహారాజా, మీరేంటి ఇలా వచ్చారు? ఇది విన్న సింహానికి కోపం వస్తుంది. ఒసే నక్క, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను గాడిద అంటావా? బహుశా నీకు నీ ప్రాణాలపై తీపి లేదనుకుంటా. మహారాజా క్షమించండి, తప్పైపోయింది. నా ఉద్దేశం అది కాదు. నేనిప్పుడే కదా మీకు గడ్డి చూస్తున్నాను. గడ్డి నేనేం చేసుకోను. అయినా నాకు తెలిసి నీ బుర్ర పాడైందనుకుంటా. వెళ్ళి వైద్యుడైన గుడ్లగూబకు చూపించుకో, నీకు ఏమైనా మందులిస్తాడు. ఇలా అని సింహం అతని గుహ వైపుకు బయలుదేరతాడు. దారిలో సింహం తోలులో ఉన్న గాడిద అసలైన సింహాన్ని చూస్తాడు. వామ్మో, మహారాజు గారు అడవిలోకి వచ్చేశారు. ఆయన కంటపడకముందే నేనిక్కడి నుంచి పారిపోవాలి అని అతను భయపడి అక్కడి నుంచి పరిగెడదామని ప్రయత్నించేలోగానే పక్కనే ఉన్న పేడలో కాలు జారి పడిపోతాడు. గాడిద అక్కడి నుంచి పారిపోయేలోగా అక్కడికి సింహం నేరుగా వచ్చేస్తుంది. అరే, ఎవరు నువ్వు? నా అడవిలో నువ్వేం చేస్తున్నావు? అప్పుడు సింహం తోలులో ఉన్న గాడిద మరింతగా భయపడిపోయి ఇలా ఆలోచిస్తాడు. బహుశా మహారాజు గారు నన్నింకా గుర్తుపట్టలేదు. ఏదో ఒకటి చేసి నేనిక్కడి నుంచి పారిపోవాలి. అరే, ఏంట్రా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? నీ శరీరం నుండి ఏంటి ఇంత దుర్వాసన వస్తుంది? ఏం చెప్పమంటావు మిత్రమా? నేను ఒక పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నాను. వైద్యులు నన్ను నా మిగతా జీవితం అంతా గడ్డి తిని బ్రతకమన్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా నా శరీరం కుళ్ళిపోతుంది. అందుకే ఈ దుర్వాసన. ఇక ఎన్నో రోజులు నేను ఈ భూమిపై బ్రతకను. ఇది విన్న సింహం అదంతా నిజమే అనుకుని బాధపడతాడు. ఓ, నువ్వొక సింహానివయ్యుండి ఇలా గడ్డి తినటం చూసి నాకు చాలా బాధగా ఉంది. సరే, నాతో పాటు రా. నా గుహలో విశ్రాంతి తీసుకుందువు గాని. అరే, లేదు లేదు, నీ గుహలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. నువ్వు నా గురించి ప్రార్థించు. ఇక నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్త. ఇది విన్న గాడిద అక్కడి నుండి పరుగులు తీస్తాడు. అడవిలో చాలా దూరం పరిగెత్తిన తర్వాత గాడిద సింహం తోలు తీసిపడేసి ఇలా అనుకుంటాడు. వామ్మో, బ్రతికి బయటపడ్డాను. అదే 10,000. సింహం తోలు కప్పుకోవటం అంత సులువు కాదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, సింహం తోలు అందరూ కప్పుకోవాలి అనుకుంటారు, కానీ ఆ గుణం మాత్రం ఎలా వస్తుంది? ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 3 దుష్ట తోడేళ్లు, మాయా కిరీటం మరియు తెల్లసింహం. ఒక అందమైన అడవి. ఆ అడవి ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఆ అడవిరాజు సింహం కూడా ఉంటాడు. అతను ఒక తెల్లసింహం. సింహం రాజు ఎంతో బలవంతుడు, అలాగే దయగలవాడు. అతను ఎప్పుడూ జంతువుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా జంతువు ఆపదలో ఉంది అని తెలిస్తే సింహం సహాయం చేయటానికి ముందుండేవాడు. ఒకరోజు సింహం ఏనుగుతో ఇలా అడుగుతాడు. అరే ఏనుగు, అడవిలో అంతా క్షేమమే కదా? ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు కదా? మహారాజా,
మీరు మా రాజవ్వడం మా అదృష్టం. మీరుండగా మాకు ఎటువంటి ఇబ్బంది రాదు. మీరంతా నా కుటుంబ సభ్యులు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం నా కర్తవ్యం. ఇలా ఉండగా అడవిలో ఒకరోజు 3 దుష్ట తోడేళ్లు వస్తాయి. ఆ 3 తోడేళ్లు మాయా కిరీటాన్ని వెతుకుతూ వెతుకుతూ ఒక అడవి నుండి మరొక అడవికి తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన అన్వేషణ ఇక్కడి నుండి పూర్తయిపోయిందనుకుంటున్నాను. ఆ మాయా కిరీటం ఈ అడవిలోనే ఉంది. అవును, నువ్వు చెప్పేది నిజం. నాకు ఇలాగే అనిపిస్తుంది. మనం మన లక్ష్యాన్ని చేరుకోవటానికి కలిసి కట్టుగా ఉండాలి. అప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం. ఇలా ఆ 3 తోడేళ్లు అడవిలో ముందుకు వెళ్తూ ఉంటాయి. వాళ్ళు తమ దారిలో వచ్చిన జంతువుల్ని వేటాడి చంపుతూ ఉంటాయి. ఇలా ఉండగా అటుగా వెళ్తున్న ఏనుగు, నక్క ఈ రెండింటి దృష్టి చనిపోయిన జంతువులపై పడుతుంది. వామో, ఎవరు ఇంత దారుణంగా ఈ జంతువులను చంపారు? అవును నక్క, ఇంతకు ముందు ఎప్పుడు మన అడవిలో ఇలా జరగలేదు. పద, మనం వెళ్ళి మహారాజు గారితో ఈ విషయాన్ని చెబుదాం. ఏనుగు, నక్క సమయం వృధా చేయకుండా సింహం దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెబుతారు. ఇది విన్న సింహం వెంటనే ఏనుగు, నక్కతో కలిసి ఆ చనిపోయిన జంతువుల్ని చూడ్డానికి వెళ్తాడు. అతను ఆ చనిపోయిన జంతువుల్ని చూసి కోపంగా గర్జిస్తూ ఇలా అంటాడు. ఎవరికి ఇంత ధైర్యం వచ్చింది? నా కుటుంబ సభ్యుల్ని చంపుతారా? నేను వాళ్ళని వదలను. మీరిద్దరూ వెంటనే అడవి మొత్తం గాలించి ఆ హంతకుడు ఎవరో నాకు చెప్పండి. సింహం ఇలా అంటూ ఉండగానే అక్కడకు గ్రద్ద వచ్చి ఇలా అంటాడు. మహారాజా, మహారాజా, అడవిలో పెద్ద ప్రమాదం వచ్చింది. ఏమైంది గ్రద్ద? అసలు విషయమేంటో సరిగ్గా చెప్పు. మహారాజా, అడవిలో 3 దుష్ట తోడేళ్లు వచ్చాయి. ఆ 3 ఏదో ఒక మాయా కిరీటం గురించి వెతుకుతున్నాయి. అంతేకాదు మహారాజా, వాళ్ళ దగ్గర బోలెడని మాయాశక్తులు కూడా ఉన్నాయి. మాయా కిరీటం అనే మాట వినగానే సింహం అవాక్కవుతాడు. అతను ఏనుగు, నక్కతో ఇలా అంటాడు. చూడండి, మీరిద్దరూ వెంటనే జంతువులన్నింటినీ తీసుకొని అడవికి ఉత్తరాన ఉన్న నల్లపర్వతం దగ్గరికి వెళ్ళండి. ఇక్కడంతా సర్దుకున్నాక నేను మిమ్మల్ని తిరిగి ఈ అడవికి పిలుస్తాను. సింహం మాటలు విన్న ఏనుగు, నక్క జంతువులన్నింటినీ తీసుకొని సింహం చెప్పిన చోటుకు వెళ్తాయి. సింహం గ్రద్దని తీసుకొని తోడేళ్లని వెతుకుతూ బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళగానే సింహం దృష్టి దుష్ట తోడేళ్లపై పడుతుంది. చూశారా మహారాజా, వాళ్ళ దగ్గర బోలెడన్ని దుష్టశక్తులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? నేను నా జంతువుల ప్రాణాలు కాపాడడానికి నా చివరి శ్వాస వరకు పోరాడతాను. చూడు గ్రద్ద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే అడవికి ఉత్తర దిక్కున ఉన్న నల్ల గుహ దగ్గరికి వెళ్ళు. ఆ గుహలో మాయా కిరీటం ఉంది. నువ్వు వెంటనే దాన్ని ఇక్కడికి తీసుకొనిరా. ఏంటి, మాయా కిరీటమా? అవును, మాయా కిరీటం. కొన్నేళ్ల క్రితం వనదేవత నా పూర్వీకులకి ఆ మాయా కిరీటాన్ని ఇస్తూ ఆ మాయా కిరీటం గురించి కేవలం అడవి రాజుకి మాత్రమే తెలిసుండాలి, ఇంకెవరికీ తెలియకూడదు అని చెప్పింది. నా పూర్వీకులు ఆ కిరీటాన్ని కేవలం ఆపద సమయంలో మాత్రమే ఉపయోగించేవారు. దీని గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ మాయా కిరీటంపై దుష్టశక్తుల కన్ను ఉంది. ఒకవేళ ఆ మాయా కిరీటం దుష్టశక్తుల చేతుల్లో పడితే అనర్థం జరిగిపోతుంది. ఇది విన్న గ్రద్ద వెంటనే మాయా కిరీటం తీసుకురావడానికి బయలుదేరతాడు. సింహం ఆ 3 తోడేళ్ల ముందుకు వెళ్తాడు. అరే ఓ దుష్ట తోడేళ్లారా, ఎక్కడి నుంచొచ్చారు? అక్కడికే తిరిగి వెళ్ళిపోండి. మీరు నా అడవిలో విధ్వంసం సృష్టించటం నాకిష్టం లేదు. వమ్మో, నీ బెదిరింపుకి మేము భయపడిపోయాం. అరే పోరా ఇక్కడి నుండి. పెద్దొచ్చాడు మమ్మల్ని బెదిరించేవాడు. చూడు సింహం, మేము ఈ అడవిని వదిలి వెళ్ళాలంటే మాకు ఆ మాయా కిరీటం ఉన్న చోటేంటో చెప్పు. మాకు తెలుసు ఆ మాయా కిరీటం గురించి నీకు బాగా తెలుసు అని. నేను నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఆ మాయా కిరీటం గురించి ఏమీ చెప్పను.
అయితే సరే మిత్రులారా, వీడికి చావాలని అంత కోరికగా ఉంటే మనం వీడి కోరికని తీరుద్దాం. మనం వీడిని చంపి ఆ మాయా కిరీటాన్ని చేరుకుందాం. ఇలా ఆ 3 తోడేళ్లు ఒక్కసారిగా సింహంపై దాడి చేస్తాయి. సింహం గాయాల పాలవుతుంది. ఆ 3 తోడేళ్ల బలం ముందు సింహం బలహీనపడి కింద పడిపోతాడు. తోడేళ్లు సింహంపై చివరి దాడి చేయబోతూ ఉండగా గ్రద్ద సింహం యొక్క మాయా కిరీటాన్ని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు. అతను సింహానికి మాయా కిరీటాన్ని ఇస్తాడు. సింహం మాయా కిరీటాన్ని తాకగానే సింహం బలవంతుడైపోతాడు. అతని గాయాలన్నీ మాయమైపోతాయి. ఇది చూసి ఆ 3 తోడేళ్లు అవాక్కవుతాయి. సింహం ఆ మాయా కిరీటపు శక్తితో తోడేళ్ల మీద దాడి చేసి ఆ 3 తోడేళ్లని చంపేస్తాడు. తోడేళ్లు చావగానే మాయా కిరీటం మాయమవుతుంది. సింహం గ్రద్ద వైపు చూసి ఈ విధంగా అంటాడు. చూడు గ్రద్ద, ఈ మాయా కిరీటం యొక్క రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండాలి. ఇదే అందరికీ మంచిది. సరే మహారాజా. ఈ విధంగా ఆ అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. పెద్దబాతు మాయా డ్రాగన్ పండు, ఆవు మరియు మేక. ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అన్నీ కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి. ఆ అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో బోలెడన్ని బాతులుండేవి. అదే చెరువులో టిట్టు అనే బాతు కూడా ఉండేవాడు. టిట్టుకి భయం ఎక్కువ. ఒకరోజు ఆవు మరియు మేక చెరువు గుండా వెళ్తూ ఉంటారు. అప్పుడు టిట్టు ఇలా అంటాడు. అరే ఆవు, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేమిద్దరం భోజనం వెతకడానికి బయలుదేరాం. అవునా, అయితే నేను కూడా మీతో రానా? అరే, నువ్వు మాతో ఎక్కడికి వస్తావు? నువ్వు చూస్తే ఇంత సన్నగాను బలహీనంగా ఉన్నావు. అలా మనం నడుస్తుండగా దారిలో నీకేమైనా జరుగుతుందేమోనని మేము కంగారు పడుతూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది మా వల్ల కాదు. నువ్వొక పని చెయ్యి. నువ్వు నీ చెరువులోనే ఏదో ఒకటి వెతికి తిను. మీరెప్పుడు నన్ను ఎగతాళి పట్టిస్తూ ఉంటారు ఎందుకు? నేను మీ స్నేహితుడిని కానా? టిట్టు అన్న మాట విన్నాక మేక ఆవు రెండు నవ్వుతాయి. అప్పుడు ఆవిలా అంటుంది. అరే, నీకు మా మాటలు తప్పుగా అనిపించాయేమో. మేము కేవలం నిన్ను ఆట పట్టిస్తున్నామంతే. అంటూ ఆ రెండు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇంతలో మరో బాతు అక్కడికొస్తుంది. చూసావా టిట్టు, నువ్వెప్పుడూ వీళ్ళిద్దరి గురించి గొప్పగా చెబుతూ ఉంటావు. వీళ్ళేమో ఎప్పుడూ నిన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. అరే, ఏం పర్లేదులే, మిత్రులంటే ఇలాగే ఉంటారు. ఇలా కొంత సమయం గడిచిపోతుంది. ఇంతలో ఒక కుందేలు కంగారుగా భయపడుతూ వస్తుంది. అరే టిట్టు, కాస్త నా మాట విను. ఏమైంది? ఎందుకు నువ్వు ఇంత కంగారుగా ఉన్నావు? ఏంటి విషయం? నీ స్నేహితులైన ఆవు మరియు మేకని ఒక వేటగాడు తన పంజరంలో బంధించాడు. ఇద్దరు చాలాసేపటి నుండి పంజరంలోనే బందీగా ఉన్నారు. ఏంటి, నా ఇద్దరు స్నేహితులని వేటగాడు బంధించాడా? నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ చాలా ఆకలిగా ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది విన్న మరో బాతు. అరే టిట్టు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వాళ్ళని కాపాడేంత బలవంతుడి కూడా కాదు. ప్రతి పని బలంతో కాదు, బుద్ధితో కూడా చేయాలి. నా స్నేహితులు ఆపదలో ఉన్నారు. నేను వాళ్ళని కాపాడాలి. టిట్టు వాళ్ళిద్దరినీ కాపాడడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆవు మరియు మేక పంజరంలో చిక్కుకుని ఉంటాయి. వాళ్ళని చూసిన టిట్టు ఈ విధంగా అంటాడు. అరే మిత్రులారా, ఏంటి ఇలా జరిగింది? మీరు కంగారు పడకండి. నేను మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాను. నేను ఏదో ఒకటి చేస్తాను. అరే టిట్టు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పుడు మా ఇద్దరిని ఎవరూ కాపాడలేరు. అయినా కూడా మేమిద్దరం నీకు ఎప్పుడూ మర్యాద కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇతరుల ముందు నిన్ను అవమానపరిచాం. అరే ఏం పర్లేదు, మిత్రులన్నాక ఇలాగే ఉంటారు. నేను ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను. మీరిద్దరూ బాధపడకండి. ముందు నేను మీ ఇద్దరి కోసం ఏమైనా తినడానికి తీసుకుని వస్తాను. ఇక టిట్టు అటు ఇటు తిరుగుతూ తన స్నేహితుల్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అతనికి ఒక పెద్ద డ్రాగన్ ఫ్రూట్ కనబడుతుంది. ఆ డ్రాగన్ ఫ్రూట్ని చూసి టిట్టు ఇలా ఆలోచిస్తాడు. అరే, ఇంత పెద్ద డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడుందేంటి? నేను నా స్నేహితుల కోసం దీన్ని తీసుకుని వెళ్తాను. అంతకన్నా ముందు
నేను దీన్ని కాస్త రుచి చూస్తాను. టిట్టు డ్రాగన్ ఫ్రూట్ తినగానే ఒక పెద్ద బాతుగా మారిపోతాడు. ఏం జరిగిందో అతనికి ఏమీ అర్థం కాదు. అంతలో ఆ డ్రాగన్ ఫ్రూట్లో నుండి శబ్దం వినిపిస్తుంది. నేను ఒక మాయా డ్రాగన్ ఫ్రూట్ని. నాకు తెలుసు నువ్వు నీ స్నేహితుల్ని కాపాడడానికి వచ్చావని. అందుకే నేను నిన్ను ఇంత పెద్దగా చేశాను. అంతేకాదు, నేను నీకు ఒక మాయాశక్తిని కూడా ఇచ్చాను. ఆ మాయాశక్తితో నువ్వు నీ స్నేహితుల్ని కాపాడుకోవచ్చు. టిట్టు అతని మాయా రూపంతో అతని స్నేహితుల్ని కాపాడడానికి బయలుదేరతాడు. ఆవు మరియు మేక అంత పెద్దగా మారిన టిట్టును చూసి ఏదో అడగబోతారు. అప్పుడు టిట్టు వాళ్ళని ఆపుతూ ఇలా అంటాడు. నేను మీకు జరిగిందంత చెబుతాను, కానీ అంతకన్నా ముందు మీ ఇద్దరిని కాపాడాలి. టిట్టు వాళ్ళిద్దరినీ పంజరంలో నుండి బయటకు తీస్తూ ఉంటే అక్కడికి వేటగాడొస్తాడు. అరెవ్వా, ఎంత పెద్ద బాతు! నేను ఇంత పెద్ద బాతుని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మనం దీన్ని కూడా తీసుకువెళ్దాం. నన్ను తీసుకెళ్లడం తర్వాత ముందు నాతో తలపడి చూపించు. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. పెద్ద మాయాబాతు ఆ వేటగాన్ని ఓడిస్తుంది. వేటగాడికి అక్కడి నుంచి పారిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు. వేటగాడు అక్కడి నుండి పారిపోతాడు. ఆవు, మేక అలాగే టిట్టు తమ చెరువు దగ్గరికి తిరిగి వస్తారు. టిట్టు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అతని మాటలు విన్న ఆవు మరియు మేక ఇలా అంటారు. మా ప్రియమైన మిత్రమా, మేము ఎప్పుడూ నిన్ను ఎగతాళి పట్టించాము. అయినా నువ్వు ఈరోజు మా ప్రాణాలని కాపాడావు. ఇవాళ నువ్వే కనుక లేకపోతే మేము ఈరోజు నీ ముందు ఇలా నిలబడేవాళ్ళం కాదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మనం ఎప్పుడూ ఎదుటివారి శరీరతత్వాన్ని చూసి అంచనా వేయకూడదు అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనాథ సింహం సింబా అయ్యాడు అడవికి రాజు మరియు తోడేళ్ళు. అడవిరాజు సింహం చావగానే సింహం భార్య దుఃఖంలో మునిగిపోతుంది. తోడేళ్లు అడవిలో విధ్వంసం సృష్టించటం మొదలుపెడతాయి. ఇంతమంది తోడేళ్ల మధ్యలో తను ఒక్కతే అయిపోతుంది. మెల్లమెల్లగా తోడేళ్లు మొత్తం అడవిని తమ అదుపులోకి తీసుకుంటాయి. జంతువులు తోడేళ్ల కంట పడకుండా సింహం భార్యను కలవటానికి వెళ్తాయి. మహారాణి, ఇలాగే కొనసాగితే ఈ అడవి అంతా నాశనమైపోతుంది. మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడు మీరే మా చివరి ఆశ. అవును, మీరే ఇలా ఓటమిని ఒప్పుకుంటే మా సంగతి ఏమిటి? మేము అడవిలో ఎలా బ్రతకాలి? అడవిలో ఒక్కొక్కటిగా జంతువులు చేస్తున్నాయి. కొద్దో గొప్ప మేమే ఈ అడవిలో మిగిలిన్నాం. ఇప్పుడు ఈ అడవిని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉంది. నేనిదంతా చూసి విసిగిపోయాను. ఇక నాలో ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడు ఈ అడవికి కాబోయే కొత్త రాజే ఏదో ఒకటి చేయగలడు. కానీ మన అడవికి కొత్త రాజు ఎవరు? ఎవరో ఒకరు మనల్ని కాపాడ్డానికి తప్పకుండా వస్తాడు. రాజు ఎవరు అన్న విషయం గురించి జంతువులన్నీ ఆలోచనలో పడతాయి. అంతలో అక్కడికి ఒక పెద్ద గ్రద్ద వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాచారాన్ని అందిస్తుంది. అది విన్న జంతువుల మనసులో ఆనందం, దుఃఖం, దిగులు అన్నీ ఒక్కసారిగా మెదులుతాయి. మహారాణి, అలాగే మీరందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక సింహం పిల్లవాడు గాయాల పాలై అడవిలో ఉన్న చెరువుగట్టు దగ్గర పడి ఉన్నాడు. తోడేళ్ల కన్ను ఆ పిల్లవాడిపై పడకముందే మనం వాడిని కాపాడాలి. చాలా మంచి కబురు చెప్పావు. నేను వెంటనే నా స్నేహితులను తీసుకుని వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తాను. రాణిగారి గుహలో అతడు సురక్షితంగా ఉంటాడు. మనకు రాజు దొరికాడనుకుంటా. కానీ మిగతా విషయాలు మనం వాడిని కలిసిన తర్వాత మాట్లాడుకుందాం. అతను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం. రాణి చెప్పిన మాటలకు జంతువులన్నీ ఏకీభవిస్తాయి. అవన్నీ ఎంతో ఆతురతగా సింహం పిల్లాడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. కొద్దిసేపట్లోనే కోతి తన స్నేహితులు ఆ సింహాన్ని అక్కడికి తీసుకువస్తాయి. అతన్ని చూసి అందరూ అవాక్కవుతారు. ఇతనికి చాలా గాయాలయ్యాయి. ఇతనికి ఇన్ని గాయాలు ఎలా అయ్యాయి? కానీ ఇతని ముఖంలో తేజస్సు ఏమాత్రం తగ్గనే లేదు. ఇతనిలో మన అడవికి రాజయ్యే అన్ని గుణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇతనే మన అడవికి రాజవుతాడు. స్పృహలోకి రానివ్వండి. మనం బలవంతంగా వీడిని రాజును చేయలేము. ఇతడి తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి. కొద్దిసేపట్లోనే అతనికి స్పృహొస్తుంది.
మీరందరూ ఎవరు? నేనిక్కడికి ఎలా వచ్చాను? నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు మా అడవిలోని చెరువు గట్టు దగ్గర స్పృహ కోల్పోయి పడి ఉంటే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఈవిడ మా మహారాణి. ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు. భయపడకు బాబు, నువ్వు ఎవరో చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మేము వాళ్ళను వెతికి నీ దగ్గరకు తీసుకొని వస్తాము. నా తల్లిదండ్రులు వాళ్ళని ఆ దుష్ట తోడేళ్లు మోసగించి చంపేశాయి. నేను ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. నేను నా కుటుంబంతో కలిసి పక్క అడవిలో ఉండేవాణ్ణి. నా పేరు సింబా. ఆ దుష్ట తోడేళ్లు నా కుటుంబాన్ని, నా అడవినంతటినీ నాశనం చేశాయి. నేనొక్కనే ఎలాగోలాగా తప్పించుకుని వచ్చాను. అయితే నీ శత్రువు మా శత్రువు ఒక్కడే అన్నమాట. మేము కూడా ఆ తోడేళ్లతో విసిగిపోయాము. రాణి ఉంది కాబట్టే మా అడవి సురక్షితంగా ఉంది. కానీ ఇప్పుడు మాకు ఒక కొత్త రాజు కావాలి. సింబా ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం తోడేళ్లకు గనక తెలిస్తే అవి వీడిని చంపడానికి ఇక్కడికి కూడా వస్తాయి. వీడు యోగ్యుడు. అలాగే పెద్దవాళ్ళయ్యేంతవరకు వీడిని ఇక్కడే దాచిపెడదాం. ఇదే వీడికి సురక్షితమైన స్థలం. నేను నా అడవిని కాపాడుకోలేకపోయాను, కానీ తప్పకుండా మీ అందరికీ సహాయం చేస్తాను. ఈ రోజు నుంచి మీరందరూ నా కుటుంబ సభ్యులు. రాణిగారు, నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? దీనికన్నా నాకు గొప్ప ఆనందం ఏముంటుంది? ఇవాళ నాకు నా కొడుకు దొరికాడు. జంతువులన్నీ ఈ విషయాన్ని తమ వరకే దాచుకుంటాయి. కాలం గడిచే కొద్దీ సింబా రాణి అడుగుజాడల్లో పెరగసాగాడు. రాణి సింబాకు మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చేది. అంతేకాదు, వాడికి వేటాడడంలో నైపుణ్యాన్ని నేర్పించేది. సింబా పక్షులు మరియు కోతుల సహాయంతో అడవిలోని అణువణువుని తెలుసుకుంటాడు. సింబా ఒక బలవంతుడైన పెద్ద సింహంగా మారుతాడు. అతన్ని చూసి ఎంతటి పెద్ద జంతువైనా భయపడేది. ఇప్పుడు నువ్వు ఆ దుష్ట తోడేళ్లని ఎదుర్కొని నీ పగను తీర్చుకోగలవు. అంతేకాదు, ఈ అడవిని కూడా ఆ దుష్ట తోడేళ్ల బారి నుండి విడిపించగలవు. మేమందరం ఈ పోరాటంలో నీకు తోడుగా ఉన్నాం. అయితే ఆలస్యం ఎందుకు? ఈరోజే మనం ఆ దుష్ట తోడేళ్లకు బుద్ధి చెప్దాం. పదండి. పెద్ద పెద్ద జంతువులన్నీ సింబాతో పాటు తోడేళ్ల స్థావరం వైపు బయలుదేరుతాయి. తోడేళ్లన్నీ తమ సంస్థానంలో బాగా తిని హాయిగా పడుకుని ఉంటాయి. సింహం వాటి దగ్గరకొచ్చిందన్న ఊహ కూడా వాటికి రాదు. కానీ ఒక్కసారిగా సింహం గర్జించటంతో తోడేళ్లన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి. ఇదేంటి, మనం సింహాలన్నింటినీ చంపేశాం కదా, ఇప్పుడు ఈ సింహం ఎక్కడి నుంచొచ్చింది? అసలు నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచొచ్చావు? ఒకప్పుడు మీరందరూ కలిసి నన్ను అనాథం చేశారు. ఎన్నో జంతువులు మీ వల్ల తమ కుటుంబాల్ని కోల్పోయాయి. ఈరోజు నేను మీ అందరినీ అంతం చేస్తాను. అయినా మనకేంటి, ఇవాళ మనం దీన్ని కూడా చంపేద్దాం. అందరూ సిద్ధమవ్వండి. సింహం గర్జన విని తోడేళ్లన్నీ సింహంతో పోరాటానికి సిద్ధమవుతాయి. కాని సింబా వాటికి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా వాటిపై దాడి చేస్తాడు. ఒక్కొక్కరిగా వారిని గాయాల పాలు చేస్తాడు. ఇక మహారాణి జంతువులందరి సమక్షంలో సింబాని ఆ అడవికి రాజుగా చేస్తుంది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల్లో ఉన్న అడవుల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సింహం అనాథ పిల్లలపై జాంబీ పులుల దాడి. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రాజు అయిన సింహం అతని భార్య రీమా మరియు 2 పిల్లలతో కలిసి ఉండేవాడు. పెద్ద కొడుకు సింబా మరియు చిన్న కొడుకు వీరు. సింహరాజు న్యాయాన్ని ఇష్టపడేవాడు. అతను అడవిలో ఎటువంటి అరాచకాన్ని సహించేవాడు కాదు. అందుకే జంతువులన్నీ అతన్ని ఎంతగానో ఇష్టపడేవి. మరోపక్క అదే అడవిలో రఘు అనే ఒక దుష్టపులి ఉండేవాడు. అతను జంతువులపై అరాచకాన్ని సృష్టిస్తూ వాళ్ళని అన్యాయంగా వేటాడి చంపేవాడు. సింహరాజు ఎన్నోసార్లు హెచ్చరించినా అతను అతని ప్రవర్తనని మార్చుకోలేదు. ఒకరోజు రఘు ఒక జింక పిల్లను వేటాడి చంపేస్తాడు. జింక తన కళ్ళ ముందు బిడ్డ చావుని చూసి అల్లాడిపోతుంది. కాని రఘుని ఏమీ చేయలేక నిస్సహాయరాలిగా ఉండిపోతుంది. తను ఏడ్చుకుంటూ వెళ్ళి సింహం రాజుతో తన బాధని చెప్పుకుంటుంది. రాజుకి చాలా కోపం వస్తుంది. అతను వెంటనే రఘుని పిలిచి ఇలా అంటాడు: నేను నీకు ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నీ ప్రవర్తనని మార్చుకోవటం లేదు. నువ్వు జింక పిల్లను వేటాడి చాలా పెద్ద తప్పు చేశావు. నీకు తెలుసు, నా రాజ్యంలో చిన్నపిల్లల్ని వేటాడడం పెద్ద నేరమని.
నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే చంపగలను, కాని నేను అలా చెయ్యను. నువ్వు వెంటనే ఈ అడవి వదిలి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాకు. మహారాజా, రఘు ఏదో చెప్పబోతాడు, కాని సింహం కోపంతో గట్టిగా గర్జిస్తాడు. సింహం కోపాన్ని చూసి రఘు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసిన జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. అందరూ ఆపద తొలగిపోయింది అనుకుంటారు, కాని వాళ్ళకి ఏం తెలుసు అసలు ఆపద ముందు రాబోతుందని. రఘు పారిపోయి మరో అడవికి వెళ్ళిపోతాడు. అతను ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. సింహం నన్ను అడవి నుంచి తరిమి చాలా పెద్ద తప్పు చేశాడు. నేను వాణ్ణి వదలను. నేను వాడి కుటుంబాన్ని అంతం చేస్తాను. అంతకన్నా ముందు నేను ఏదో ఒకటి తినాలి. నాకు బాగా ఆకలిగా ఉంది. ఉదయం నుంచి ఒక్క వేట కూడా చేతికి చిక్కలేదు. ఇలా రఘు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే అప్పుడే అతని దృష్టి ఒక పండుపై పడుతుంది. అరే, ఏంటి పండు ఇలా ఉంది? సరేలే, ఏమీ దొరకనప్పుడు దొరికింది తినటమే మంచిది. నేను దీన్ని తినేస్తాను. రఘు ఆ పండుని తినేస్తాడు. అతను ఆ పండుని తిన్న వెంటనే అతను ఒక జాంబీగా మారిపోతాడు. తనని తాను చూసుకొని ఎంతగానో ఆనందిస్తాడు. అతను ఒక జాంబీ పులుల సైన్యాన్ని సృష్టించి వాళ్ళని తీసుకుని సింహం ఉన్న అడవికి వస్తాడు. రఘు సైన్యం అడవిలోకి రాగానే జంతువులపై దాడి చేసి వాళ్లను కిరాతకంగా చంపుతూ ఉంటారు. అది చూసిన జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటాయి. అడవి మొత్తం అల్లకల్లోలంగా తయారవుతుంది. వెంటనే నక్క వెళ్ళి సింహం రాజుకి జరుగుతున్న విషయం మొత్తం చెప్తుంది. ఇది విన్న సింహం రీమాతో ఇలా అంటాడు. పిల్లలు జాగ్రత్త, అడవిలోకి జాంబీ పులులు వచ్చాయి. నేను వాటిని అడ్డుకోవటానికి వెళ్తున్నాను. సరే, జాగ్రత్త అండి. సింహం జాంబీ పులుల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళగానే సింహానికి రఘు మరియు అతని సైన్యం కనిపిస్తారు. రఘు సింహాన్ని చూసి ఇలా అంటాడు. అరే ఓ సింహం, నువ్వు నన్ను అడవి నుండి తరిమి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నువ్వు నీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటే వెంటనే ఈ అడవిని వదిలి నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో. లేదంటే నేను నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడే అంతం చేస్తాను. ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది. అరే ఓ రఘు, బహుశా నువ్వు మర్చిపోయావనుకుంటా. నేను ఈ అడవికి రాజుని. ఇప్పుడు నువ్వు నీ సైన్యం అంతం కాక తప్పదు అని సింహం రఘు మరియు అతని సైన్యంపై దాడి చేస్తాడు. రఘు అతని సైన్యం ముందు సింహం బలహీనపడి చనిపోతాడు. సింహం చావగానే రఘు మరియు అతని సైన్యం రీమా మరియు ఆమె పిల్లల్ని చంపటానికి ఆమె గుహవైపుకి బయలుదేరతాడు. రఘు అతని సైన్యం రీమా గుహవైపు రావటం గమనించిన రీమా తన మనసులో ఇలా ఆలోచిస్తుంది. అరే, ఈ జాంబీ రఘు అతని సైన్యంతో కలిసి నా గుహ వైపుకే వస్తున్నారు. నేను ఒంటరిగా వాళ్ళను ఎదుర్కోలేను. సమయానికి రాజుగారు కూడా లేరు. నేను వెంటనే పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇలా రీమా పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. రీమా పిల్లలతో పరిగెత్తటం రఘు అతని సైన్యం చూస్తారు. వాళ్ళు రీమాను వెంబడించి ఆమెను చుట్టుముడతారు. నీ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి పరుగులు తీస్తున్నావు? నేను నీ మొగుడిని చంపేశాను. ఇప్పుడు నిన్ను నీ పిల్లల్ని కూడా చంపేస్తాను. ఇది విన్న రీమా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆమె రఘుతో ఏడుస్తూ ఇలా అంటుంది. నువ్వు నా భర్తను ఎలాగో చంపేశావు. ఇప్పుడు నా పిల్లల్ని వదిలే. నేను వీళ్ళని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఈ అడవికి రాను. ఇది విన్న రఘు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. శత్రువు పిల్లల్ని ఇలాగే వదిలేయటానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు. వీళ్లను ఇలాగే వదిలేస్తే వీళ్ళు పెద్దవాళ్ళై నా ప్రాణాలకి ముప్పుగా మారిపోతారు. మీరేంటి అలా దిష్టి బొమ్మల్లా నిలబడి మోహాలు చూస్తున్నారు? చంపేయండి ఆ ఇద్దరి పిల్లల్ని. ఇది విన్న రఘు సైన్యం రీమా పిల్లలపై దాడి చేస్తారు. రీమా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ విఫలమవుతుంది. రఘు సైన్యం సింబా మరియు వీరుని చంపేస్తారు. ఇది చూసిన రీమా గుండెలు పగిలేలా ఏడుస్తోంది. రఘు సైన్యం రీమాను కూడా చంపబోతూ ఉంటే రఘు వాళ్ళని ఆపుతూ ఇలా అంటాడు. చచ్చిన పాముని ఇంకేం చంపుతారు? వదిలేయండి. భర్త మరియు పిల్లల చావుని చూసిన ఆమె తనంతట తానే చచ్చిపోతుంది అని రఘు తన సైన్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది, కాని రీమా కన్నీళ్లు మాత్రం ఆగవు. అంతలో అక్కడ ఒక బంగారు కాంతి వెలుస్తుంది.
ఆ బంగారు కాంతిలో నుండి ఒక అందమైన రంగుగల సింహం బయటకు వస్తాడు. రీమా, కంగారు పడకు. నేను ఇక్కడికి నీకు సహాయం చేయటానికి వచ్చాను. నాకు జరిగిందంతా తెలుసు అని ఆ మాయాసింహం సింబాని, వీరుని తన మాయాశక్తులతో పునర్జన్మని ప్రసాదిస్తాడు. అంతేకాదు, వాళ్ళిద్దరికీ బోలెడన్ని మాయాశక్తులు ప్రసాదిస్తాడు. దీంతో అతి పెద్దగా మారిపోతారు. సింబా, వీరు మరియు రీమా ఆ మాయాసింహానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. సింహం అక్కడి నుంచి మాయమైపోతుంది. సింబా మరియు వీరు జాంబీ పులి మరియు అతని సైన్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతారు. రఘు మరియు అతని సైన్యం సింబాని, వీరుని చూసి అవాక్కవుతారు. సింబా మరియు వీరు రఘు మరియు అతని సైన్యంపై దాడి చేసి వాళ్ళని అంతం చేస్తారు. ఇది చూసిన రీమా, మిగతా జంతువులు ఎంతగానో ఆనందిస్తాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతం కావాల్సిందే.